నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కానీ ఇది చిత్రమైనది. ఒక ముఖ్యమంత్రి మీదనే దాడి జరిగిందండి. ఆ ముఖ్యమంత్రి ఎవరో కాదు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు. ఢిల్లీ సీఎం మీదనే దాడి చేశాడు ఒక గుజరాత్కు చెందిన రాజేష్ సకారియా అంట. ఎందుకు దాడి చేశారు ఏమనేది మన వివరాలు చూసుకుంటే, రేఖా గుప్తాపై ఆ ఢిల్లీ సీఎంపై దాడి చేయడమే కాదు, చెంపపై కొట్టి జుట్టు పట్టి లాగి చేశాడండి ఈ గుజరాత్ వాసి రాజేష్ సకేరియా. ఏమో రేఖా సీఎం గారి చెయ్యి తగిలింది, భుజము తలకు గాయాలైనాయి. తోసేశాడు, అతను తోసి జుట్టు పట్టుకొని కొట్టాడు. ఏమి ఇతనికి ఇంత అనేది ఒకసారి చూసుకుంటే, ఏమో ఢిల్లీ సీఎం గారు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అట్లాగే బుధవారం ఆయన ఒక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసి ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరే వచ్చి తన సమస్యలను ఢిల్లీ సీఎం గారికి వినిపించుకుంటున్నారు. సరిగా అట్లే 8:15 ఒక వ్యక్తి తన వద్దన్న కాగితాలను రేఖా గుప్తాకు సీఎం గారికి అందించాడు. వెంటనే అరుస్తూ ఆమెపై దాడి చేశాడు. చేయి పట్టుకొని లాగి చెంపపై కొట్టాడు. ఆమెను గట్టిగా లాగేటప్పటికి వెనుక గోడ ఉండడంతో కింద పడిపోలేదు. తర్వాత అతను ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారి జుట్టు పట్టుకొని, చూడండి ఆయన చేసే పని, ఒక సీఎం మీద జుట్టు పట్టుకొని లాగాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన రాకేష్ భాయ్ మిర్జా భాయ్ సకారియా 41గా ఆయన గుర్తించారు. 41 సంవత్సరం అంట అతనికి. ఎందుకంటే జన్ సున్వాయ్లో పాల్గొనేందుకు వచ్చిన సకారియా తన బంధువు ఒకరు జైల్లో ఉన్నారని, అతన్ని విడిపించాలని కోరుతూ పిటిషన్ ఇవ్వాలని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఉదయం 8 గంటలకు సీఎం రేఖా గుప్తాకు కాగితాలు ఇచ్చి గట్టిగా అరుస్తూ ఆమె చేయి పట్టి లాగి దాడి చేశాడు. ఇదంతా 1 నిమిషంలో జరిగిందని పోలీసులు తెలిపారు. సీఎం రేఖా గుప్తాకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. చూడండి, ఒక సీఎం మీద దాడి చేశారండి. ఆయనను పట్టుకొని లాగారు, జుట్టు పట్టుకొని కొట్టారు, చెంపలు లాగారు, ఆయనను తోసేశారు. కానీ వెనుక పక్క గోడ ఉండడంతో ఢిల్లీ సీఎం గారు కింద పడిపోలేదు. చూడండి, ఒక వ్యక్తి వచ్చి ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉంటే సీఎంని పట్టుకొని దాడి చేయడము ఎంతవరకు, దీన్ని అందరూ కూడా ఖండిస్తున్నారు. దీని మీద ఏదన్నా ప్రణాళికంగా జరిగిందా అనేది కూడా ఒకసారి మనం చూసుకుంటే, ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి పక్కా ప్రణాళికతో జరిగిందని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆమెను చంపడానికి పన్నిన కుట్రంగా అభివర్ణించింది. నిందితుడిపై హత్యాయత్నంతో సహా పలు అభియోగాల్లో 5 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. సీఎం అధికారి నివాసం వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించామని, నిందితుడు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహిస్తున్నట్లు గుర్తించామని వివరించారు. దాడిలో రేఖా గుప్తా చేతికి, భుజానికి, తలకు గాయాలయ్యాయని, ఢిల్లీ సీఎంకు చేతికి, భుజానికి, తలకు గాయాలైనాయంట. ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మ చెప్పారు. దాడిలో ఏదైనా రాజకీయ పార్టీ హస్తముందా అనే కోణంలోనూ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని మరో మంత్రి కపిల్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ఏమను కావాల్సిందే దాడి చేశారా, లేదా ఆయనకి ఏమన్నా వెనుకపక్క ఎవరన్నా దాడి చేపించారా, దీంట్లో ఏమైనా రాజకీయ కక్ష ఉందా అనేది కూడా అందరూ చూస్తున్నారండి. దీని మీద సీఎంపై దాడిని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. కేజ్రీవాల్ కూడా ఇది తప్పు, ఒక సీఎం మీద దాడి చేయడం తప్పు అని ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు. కానీ ఆమె కొడుకును వాళ్ళ తల్లి ఏమంటుందంటే, దాడి చేసిన అతను తల్లి ఏం మాట్లాడుతుందంటే, ఈదు కుక్కలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకే ఢిల్లీ యూనిట్లు చెప్పాడు. కానీ వాళ్ళ తల్లికి కూడా పాపం ఆ అమ్మకి ఏం తెలుస్తుంది, ఆమె ఏదో చెప్పింది. చూడండి, పక్కా ప్రణాళికతో దాడి జరిగిందా, ఇది ఏం జరిగింది, దీని పరిస్థితి ఏమనేది కూడా తెలియాలి. ఒక ఢిల్లీ సీఎంపై దాడి చేయడం అంటే చూడండి,
ఆయన ప్రజా దర్బారు నిర్వహిస్తూ ఉంటే అందరి దగ్గర ఇంత పత్రాలు తీసుకుంటూ మీకు ఏం కావాలి, మీ పరిస్థితి ఏమని ఆయన తెలుసుకుంటూ ఉంటే అట్లాంటి ఢిల్లీ సీఎం పైనే ఇతను గుజరాత్కు చెందిన రాజేష్ సకారియా అనే అతను దాడి చేసి ఆయన చెంప కొట్టి జుట్టు పట్టి లాగాడంట. చూడండి, జుట్టు తోసేశాడంట. ఆడికి ఆయన చెయ్యి దెబ్బ తగిలింది, భుజము తలకు గాయాలైనాయి. చూడండి, ఆయనను ఇట్లా తోసేస్తే కింద పడిపోయిందంట. ఇట్లాంటి సీఎం మీద కూడా ఇలాంటి దాడి చేయడం ఎంతవరకు అనేది కూడా చూస్తున్నారు. ఇది దేశ రాజధానిలో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రతి వారము ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చూడండి, ఎప్పుడులాగే బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో పాల్గొన్నారు. అట్లా పాల్గొంటూ ఒక ఊరికి దగ్గర ఇంత పత్రాలు తీసుకుంటూ వాళ్ళ బాధలు వాళ్ళ ఇన్పాలు చెప్పుకుంటూ పోతుంది. కానీ ఇతను 8 గంటల 15 నిమిషాలకు తన వద్దకు కాగితాలను రేఖా గుప్తా గారికి ఢిల్లీ సీఎంకు అందించాడు. వెంటనే అరుస్తూ ఆమెపై దాడి చేశాడు. చేయి పట్టుకొని లాగి చెంపపై కొట్టాడు. ఆమెను గట్టిగా లాగినప్పటికీ వెనుక గోడ ఉండడంతో కింద పడిపోలేదు. తర్వాత అతను ముఖ్యమంత్రి జుట్టు పట్టుకొని లాగి చెంప మీద కొట్టాడండి. అది మన ఢిల్లీ సీఎంపై దాడి చేశాడు ఈయన రాజేష్ సకారియా అంట. ఇతను గుజరాత్ వాసి అంట. ఇతను ఏమీ ఆమె మీద కోపము లేదా ఎవరన్నా చేశారా లేదా ఆమెను ఎవరన్నా నిజంగా చంపడానికి వచ్చారా అనేది కూడా పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి ఏమైనా రాజకీయ కుట్రలు ఉన్నాయా అనేది కూడా, దీని మీద దాడి ఎందుకు చేశారు ఏమనేది కూడా సీఎం గారి ఉన్న సీసీ కెమెరాల చుట్టూ కెమెరాలను చెక్ చేస్తున్నారు. ఈయన ఏమన్నా అక్కడ తిరుగుతున్నాడా, లేదు సీఎం మీద కావాల్సిందే దాడి చేశారా, ఇతని వెనకాల ఎవరన్నా ఉండారా అనేది కూడా కనుక్కుంటున్నారు. ఇట్లాంటి దుర్మార్గ చర్య చేయడం కూడా తప్పండి. ఒక అది ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఢిల్లీ ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం అనేది కూడా ఆలోచించాలా. ఈమెను ఢిల్లీ సీఎంపై దాడి చేయడమే కాదు, చెంప మీద కొట్టి జుట్టు పట్టి లాగి భుజము తలకు గాయాలు తోసేశాడు. ఇదంతా 1 నిమిషంలో జరిగింది. పోలీసులు చూస్తూ ఉన్నట్టే జరిగింది. ఇట్లాంటి వాళ్ళని ఉపేక్షించకూడదు అనేది కూడా అందరూ కూడా ఈ దాడిని ఖండిస్తున్నారు. ఎందుకంటే ఏదన్నా సమస్యలు ఉంటే చెప్పుకోవాలే తప్ప ఒక సీఎం మీద దాడి చేయడం ఇది ఎంతవరకు సమంజసం. ఇతని మీద కూడా చాలా సెక్షన్లు పెట్టారు. ఎందుకంటే ఈ హత్య కేసు నమోదు చేశారు. దాడిని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండించినాయి. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ గారు కూడా దీన్ని ఖండించాడు. కాబట్టి ఇతని మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలుస్తుందండి. ఇదేనండి ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి చేసిన విషయం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.